సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రేసులో మాజీ మంత్రి ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ పేరు వినిపిస్తుంది. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావును బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ డిసైడ్ చేసినట్లు తెలుస్తుంది. గత లోక్సభ ఎన్నికల్లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి కిరణ్ పోటీ చేశారు. అయితే ఈసారి పోటీకి తలసాని ఫ్యామిలీ ముందుకు రాలేదని తెలుస్తుంది. ఈ టైంలోనే పద్మారావు పేరు తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, ముందుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి లోక్సభ పార్లమెంట్ స్థానానికి తలసాని శ్రీనివాస్ కొడుకు తలసాని సాయి పేరు వినిపించింది. ఆయన్నే పోటీలో ఉంటారు. బీఆర్ఎస్ తరఫు నుంచి సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి బరిలో ఆయన్నే ఉంటారని చెప్పి చర్చ జరిగింది. పార్టీలో వేగంగా చర్చ కూడా జరిగింది. సో ఆ తర్వాత జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు వేగంగా మారిన తర్వాతనే ఆ తర్వాత మళ్ళీ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆయన పార్టీని మారడము, కాంగ్రెస్లో వెళ్ళడము, కండువ కప్పుకోవడము, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దానం నాగేందర్ సికింద్రాబాద్ లోక్సభ స్థానంకి బరిలో ఉంటారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అనేటువంటి ప్రస్తుతానికైతే చర్చ జరుగుతోంది. ఆ తర్వాత ఇప్పటికే సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి, కేంద్రంలో ఆల్రెడీ బీజేపీ ఉంది, మంత్రిగా అంటే కేంద్ర మంత్రిగా కూడా కిషన్ రెడ్డి ఉన్నారు. ఆ కిషన్ రెడ్డి ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లుగా దానం నాగేందర్ని పోటీలో ఉంచాలని చెప్పి భావిస్తున్నట్టుగా ఇద్దరు గట్టి పోటీ ఇస్తారు. కాబట్టి ఇద్దరి మధ్య బలమైనటువంటి అభ్యర్థిని పెట్టాలనేది ఇప్పటికే హైకమాండ్ పార్టీ చీఫ్గా ఉన్నటువంటి కేసీఆర్ నిర్ణయం. ఈ మేరకే పద్మారావు గౌడ్ ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా ఉన్నటువంటి పద్మారావు గౌడ్ని ఈ మేరకు అభ్యర్థిగా ఉంచాలనేది కూడా ప్రస్తుతానికైతే పార్టీ చీఫ్ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని ఇప్పటికే పద్మారావు గౌడ్కి కూడా చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ అభ్యర్థన ఈ నిర్ణయం చెప్పినప్పుడు పద్మారావు గౌడ్ కూడా మరొక అభ్యర్థనను కూడా పార్టీ ముందు కేసీఆర్ ముందు ఉంచినట్లుగా కూడా తెలుస్తోంది. తన కుమారుడికి టికెట్ ఇవ్వాలి అనేటువంటి ఒక అప్పీల్ని కూడా ఆయన చేయడంతో దానికి హైకమాండ్ నుంచి సుముఖత వ్యక్తం కాకపోవడంతోనే అది కూడా సమీక్షలు జరిపిన తర్వాత నేరుగా కేసీఆరే రంగంలోకి దిగి ఖచ్చితంగా గట్టి పోటీ అవసరము, ఇప్పటికే పార్టీ కష్టకాలంలో ఉంది కాబట్టి అక్కడ పోటీలో నువ్వైతేనే సెట్ అవుతావు అనేటువంటి విషయాన్ని నేరుగా పద్మారావుకు చెప్పడంతో ఆ మాటను ఆయన తీసుకున్నటువంటి పద్మారావు ఆయన బరిలో ఉంటారు. 2-3 రోజుల్లో సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి అఫీషియల్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి పలానా పద్మారావు పోటీలో ఉంటారనేటువంటి విషయాన్ని చెప్పే అవకాశం అయితే కనిపిస్తోంది. గతంలో తలసాని సాయి కిరణ్ 2019లో అప్పటికే బీఆర్ఎస్ అధికారంలో ఉంది. తక్కువ ఓట్ల మెజార్టీతోనే 60,000 ఓట్ల మెజార్టీతోనే కిషన్ రెడ్డి పైన ఆయన ఓటమి పాలు చూశారు. సో ప్రస్తుతానికైతే ఆయన్నే బరిలో ఉంటారనేటువంటి ఊహాగానాలు మొదటి నుంచి వచ్చినప్పుడు కూడా అనూహ్యంగా పద్మారావు పేరు తెర మీదకి వచ్చింది. ఇంకా 11 మంది పేర్లను అనౌన్స్ చేసినప్పటికి కూడా మరికొన్ని పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్లో ఉన్నటువంటి పేర్లు 6 పెండింగ్లో ఉన్నాయి లోక్సభ స్థానాలకు సంబంధించి. ఒకటి నాగర్ కర్నూలు కావచ్చు, మెదక్ కావచ్చు, భువనగిరి, ఇప్పుడు సికింద్రాబాద్ ఆల్రెడీ బీఆర్ఎస్ తరఫు నుంచి పేరు ఖరారైపోయింది. హైదరాబాద్, నల్గొండ ఈ స్థానాలకు పేర్లు ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు ఇప్పటివరకు కేసీఆర్ ప్రకటించినటువంటి పేర్లు ఏవైతే 11 పేర్లు ఉన్నాయో 11 పేర్లలో లోక్సభ స్థానాలకు వాళ్ళు బరిలో ఉంటారు అనేటువంటి అంశాన్ని పార్టీ చెప్తున్నప్పుడు కూడా మరికొంతమంది కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళి జనాల్లోకి ఏ రకంగా వెళ్ళాలి, ఏ ఎజెండాలను తీసుకొని వెళ్ళాలి అనేటువంటి ఒక కన్ఫ్యూజన్లో ప్రస్తుతానికైతే పేర్లు అనౌన్స్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది అసంతృప్తిగా ఉన్నారు. మరికొంతమంది హైకమాండ్ ఒత్తిడి వల్లనే తాము పోటీలో ఉంటున్నాం అనేటువంటి అంశాన్ని వాళ్ళు చర్చలు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే మనకు అనిపిస్తోంది. మరోవైపు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి గెలుపుకు సంబంధించి చాలా వరకు అవకాశాలు ఉన్నాయనే చెప్పాలి. ఎందుకంటే అక్కడి లోక్సభ సెగ్మెంట్ను చూసుకుంటే సికింద్రాబాద్ కిందకి దాదాపు 7 ఎమ్మెల్యే స్థానాలు వస్తాయి. అందులో ఎంఐఎం మినహాయించి అన్ని స్థానాల్లో కూడా క్లీన్ స్వీప్ బీఆర్ఎస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో చేసింది. సో మోస్ట్లీ అక్కడ నుంచి గెలుస్తారనేటువంటి ఒక ఊహాగానాలు ఉన్నప్పటికీ, అంత నమ్మకం ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి అభ్యర్థి విషయంలోనే ఈ మేరకు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. మరికొంతమంది పేర్లను ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత ఇప్పటికే తలసానికి సంబంధించినటువంటి ఎపిసోడ్ కావచ్చు, ఆయన యాక్టివ్గా ఉండట్లేరు, పార్టీ కార్యకలాపాలకు కూడా ఆయన యాక్టివ్గా ఉండట్లేరు అనేటువంటి చర్చ జరుగుతోంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి లోక్సభ సికింద్రాబాద్ స్థానానికి ఎట్లా గెలుపొందుతారు, నెక్స్ట్ ఎట్లా ఉండబోతోంది, పార్టీకి సంబంధించినటువంటి భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది అనేటువంటి ఒక చర్చనైతే జరుగుతోంది. మరికొన్ని 6 స్థానాలకు సంబంధించి మాత్రం పేర్లను ఖరారు చేయాల్సినటువంటి అవసరం అయితే బీఆర్ఎస్ నుంచి ఉంది. రైట్ షరీఫ్.